హాయ్ అండి, వెల్కమ్ టు సిరివిష్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ సంక్రాంతి షాపింగ్ అయితే మేము విశాల్ మార్ట్కి అయితే వచ్చాము. అంటే 1 వీక్ బిఫోర్ వీడియో, బట్ ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. ఏ ఒక్క ఫెస్టివల్స్ వచ్చిందంటే చాలు, ఇంకా షాపింగ్ మాల్స్లో అంతా డిస్కౌంట్స్, మెగా సేల్స్, ఆఫర్స్ అలా పెడతారనమాట. సో మేము విశాల్ మార్ట్కి అయితే వచ్చాము. యాక్చువల్గా మా తమ్ముడికి, మా బుడ్డోడికి బట్టలు కొందామనేసి అయితే వచ్చాము. చూద్దాం మేము ఏమేమి కొన్నామో చూడండి. వాళ్ళకి బట్టలు కొందామనేసి వచ్చి ఇక్కడ నాకైతే టాప్స్ కనిపించింది అనమాట. రాగానే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం లేడీస్ సెక్షన్. సో అవైతే నేను చూస్తున్నాను. మా తమ్ముడు అడుగుతున్నాను, నీకు కొన్నికి వచ్చినావా, మాకు కొన్నికి వచ్చినావా అనేసి. ఇక మన లేడీస్కి డ్రెస్సెస్ కనిపిస్తే ఆగుతామా అండి, ప్రతి ఒక్కటి ఇంకా చూస్తున్నాను నేనైతే. ఇక ప్రైజెస్ కూడా మనకి అక్కడే ఉంటుంది అనమాట. ఎంత ఆఫ్ ఉంది, బై 1 get 1 కూడా ఉన్నాయి. 30% ఆఫ్, 20% ఆఫ్ అలా కూడా ఉన్నాయన్నమాట. సో లేడీస్కి సంబంధించిన మొత్తం అనేది కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే దొరుకుతుంది విశాల్ మార్ట్కి. ఈ విశాల్ మార్ట్ ఎక్కడ ఉందంటే అత్తాపూర్లో ఉందండి, మెయిన్ రోడ్ పక్కనే. మీకు దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఈ సంక్రాంతికి అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి, ఎవరు మిస్ చేసుకోకండి. ఇక్కడ మా బుజ్జులు చూసారా, మేము షాపింగ్ చేస్తున్నామంటే వాడిని పట్టుకోవడమే పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. ఒక్క చోట ఉండట్లేదు, ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతున్నాడు వాడు. ఇక సైన్స్ కింద నా డ్రెస్సెస్ అన్ని కొన్ని చూసేసి ఇక నేనైతే పైన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఫుట్వేర్స్ ఉన్నాయి, ఫుట్వేర్స్ ఇంకా కిడ్స్కి సంబంధించింది. ఇక్కడ న్యూ బార్న్ బేబీస్ నుంచి అన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో కిడ్స్కి సంబంధించింది. ఇంకా మా తమ్ముడు అయితే షర్ట్స్ చూస్తున్నాడు, 1 సైజులు వెతుక్కుంటున్నాడు. కానీ పెద్దవాళ్ళకైతే షర్ట్స్ బాగున్నాయండి, అండ్ ఫార్మల్స్ ఉన్నాయి, ఇలా బ్రాండెడ్వి కూడా ఉన్నాయన్నమాట. సో వాడికి సరిపోయే జీన్సెస్ అయితే దొరకలేదు. నేనైతే కొన్ని షర్ట్స్ చూపించాను. మా వారికి కూడా ఒక షర్ట్ కొనుక్కుందాం అన్నాను, కానీ మళ్ళీ కొనుక్కొని వచ్చిన తర్వాత నాకెందుకు కొన్నారు అంటారు. ఇక మా ఆయన సరేలే అనేసి పెట్టేశాను. ఇక్కడ మేము అక్కడ షాపింగ్ చేస్తుంటే ఇక్కడ మా బుజ్జులు చూడండి, వాడి సైజు ఉన్న సూట్ కేస్ ట్రాలీ తీసుకొని పోతున్నాడు. అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అవన్నీ సర్దుతున్నారనమాట. సో వాళ్ళ దగ్గరికి అయితే తోసుకుంటూ పోతుంది. ఇక్కడ వీడిని పట్టుకోవాలా తెలీదు, లేదా షాపింగ్ చేయాలా అని తెలీదు నాకైతే. వీడు ఒక్క చోట ఉండటం లేదు, ఎక్కడంటే అక్కడ తిరిగేస్తున్నాడు. ఇయర్ సంక్రాంతికి అందరూ ఊరికి వెళ్ళారు కదండి, ఇంకా మీ ఫ్యామిలీతో అందరూ బాగా ఎంజాయ్ చేయండి. ఎక్కడెక్కడ బయట ఉన్న వాళ్ళన్నా ఇట్లా ఫెస్టివల్ టైంలోనే కదా అంతా ఒకే చోట ఉండి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ఇయర్ అయితే మేమైతే మిస్ అయ్యామన్నమాట. సో ఊరికి ఏం వెళ్ళట్లేదు, ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటున్నాము. సో ఇక్కడ మాకైతే ఫెస్టివల్ వైబ్ అయితే మిస్ అవుతుంది అనమాట. సో ఫ్యామిలీతో జరుపుకుంటే అదొక వేరు కదా, ఫెస్టివల్స్ అయినా కానీ. పండగలు రావడమే ఫ్యామిలీని అంతా ఒకటి చేస్తుంది. సో దాంతో మెయిన్ ఇయర్లో వచ్చిన ఫస్ట్ పండగ సంక్రాంతి కదా. సో అందరు బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మేము ఇప్పుడు ఊరికి వెళ్ళాలన్నా కూడా బస్ టికెట్ నియర్ 2000 నుంచి 5000 వరకు ఉంది ఒక్కొక్కరికి. ఇలా ఫెస్టివల్ టైంలోనే బస్సెస్ టికెట్ల రేట్లు కూడా పెంచేస్తారనమాట. సో ముందుగానే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా కిడ్స్ వేర్లో వచ్చి ఇక్కడ చూస్తున్నాము. మా బుజ్జులకి అది నాకు నచ్చింది, ఆరెంజ్ విత్ క్రీమ్ కలర్ కుర్తా లాగా ఉంది అది. బట్ కాకపోతే కొంచెం పెద్ద సైజ్ అనమాట. మా బుజ్జులు సైజ్ ఉంటే తీసుకునేదాన్ని. చూసారా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మా తమ్ముని తీసి చూపిమంటున్నా. ఇంకొకటి సేమ్ అలాగే గ్రీన్ కలర్ కూడా ఉందన్నమాట. సో అది కూడా చూశాను, అది కూడా పెద్ద సైజ్ ఉంది. ఇక సరే అనేసి మా వారు అప్పుడే ఫోన్ చేశారు నాకు, చిన్నోడికి ఏం కొనొద్దు నేను కొంటున్నాను అనేసి. మా వారు అయితే లూలు మాల్కి వెళ్ళారనమాట. సో పని మీద ఉండి అలాగే పక్కన లూలు మాల్కి అయితే వెళ్ళి మా బుజ్జులుకి అయితే డ్రెస్సెస్ కొంటున్నారంట. సో నాకైతే ఫోన్ చేసి చెప్పారు, వాడికి ఏం కొనకు నువ్వు అనేసి. ఇంకా ఓకేలే అని. ఇక మా తమ్ముడు అయితే జీన్స్ చూస్తున్నాడు, బట్ 1 సైజ్ లేదు. వాడికంటే మెయిన్ టోన్ జీన్సే కావాలంట, చిరిగిపోయిన ప్యాంట్లు. ఏందో ఇప్పుడు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ స్టైల్ ట్రెండ్ ఫాలో అవుతారు వాళ్ళు. ఇంకా బొమ్మలు ఉంటే మా బుజ్జులు వచ్చి బాల్ కావాలన్నాడు, సైన్స్ తీసిచ్చాను. వాడైతే తీసుకొని పోతున్నాడు, కింద మీద వేసి ఆడుకుంటున్నాడు. పక్కన వాళ్ళు షాపింగ్ చేసి బాస్కెట్లో పెట్టుంటారు కదండి థింగ్స్, అవన్నీ కూడా వెళ్ళి తీస్తున్నాడు వీడు. పిల్లలతో షాపింగ్ అంటే నిజంగా చాలా కష్టమే పేరెంట్స్కి. ఇలా ఫెస్టివల్ టైంలో మనం ఒకటి కొనాలని వెళ్తాం, బట్ అక్కడికి వెళ్ళి ఆఫర్స్ చూసిన తర్వాత మనం అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయిపోతుంది అనమాట. సో బై 1 get 1 అనేసి 50% ఆఫ్ అనేసి ఇలా ఇస్తుంటారు కదా. సో అవన్నీ మనకి అట్రాక్ట్ చేస్తుంటాయి. ఓకే కొందాము, ఆఫ్ ఉంది, మళ్ళీ వస్తుందో లేదో అని ఒక థాట్తో అయితే కొనేస్తుంటాం మనము. ఇంకా ఇక్కడ మా బుజ్జులకు హ్యాట్ అయితే చూస్తున్నాం అనమాట. సో వాడికి సరిపోయే హ్యాట్ ఒకటి కూడా తీసుకున్నాం, చాలా బాగున్నాడు మా వాడు హ్యాట్తో. ఇక డ్రెస్సెస్ అన్నీ చూసిన తర్వాత ఇంకా టీ షర్ట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో అవన్నీ చూస్తున్నాము. నేను మొత్తం అయితే కవర్ చేయలేకపోయినాను, బికాజ్ నాకు ఇలా ఎక్కడైనా వెళ్ళినప్పుడు వీడియో తీయాలంటే ఎవరైనా చూస్తే ఏమైనా అంటారేమో, లేదా అందరి ముందు ఎలా వీడియో తీయాలి అని ఒక చిన్న షై ఫీలింగ్ అంటే ఉండేదన్నమాట.
సో అందుకనేసి మొత్తం కవర్ చేయకుండా అలా తీసాను వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా మా బుజ్జులు ఎంత స్టైల్గా వెళ్ళి అక్కడ పడుకొని చూస్తున్నాడు రోడ్ మీద వెహికల్స్ వెళ్తుంటే. బట్ అసలు ఒక నిమిషం కనిపించలేదన్నమాట. ఎక్కడున్నాడా అని చూస్తే ఇక్కడికి వచ్చి ఇంకా ఆడుకుంటున్నాడు. సో పిల్లలతో షాపింగ్కి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదేనండి మా విశాల్ మార్ట్ మినీ వీడియో. సో ఇవే కొన్నాం మేము. బిల్ ఎంత అయింటుందో గెస్ట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. సో ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్. సీ యూ అగైన్ అనదర్ వీడియో. అందరికీ హ్యాపీ సంక్రాంతి. బాయ్.